అందరికీ నమస్తే. ఈరోజు 7th క్లాస్లో ఏదైతే ఇంపార్టెంట్ మరో టాపిక్ ఉందో భక్తి మరియు సూఫీ ఉద్యమాల యొక్క చాప్టర్లో ముఖ్యమైన కాన్సెప్ట్స్ బిట్స్ ఎట్లా వస్తాయని విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ వన్, భక్తి ఉద్యమం భారతదేశంలో ఏ శతాబ్దంలో ప్రారంభమైంది అంటే గుర్తుపెట్టుకోండి, భక్తి ఉద్యమం అనేది క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్య మనకి భక్తి ఉద్యమం అనేది ప్రారంభము మరియు ముగింపు కాలంగా చెప్తాం. 7 నుండి 17వ శతాబ్దం. సో 7 ఇక్కడ రాసు 7వ శతాబ్దం. దక్షిణ భారతదేశంలో శివుణ్ణి ఆరాధించిన భక్తుల్ని ఏమని అంటారు? ఇక్కడ రెండు రకాలు. మనకి దక్షిణ భారతదేశంలో వైష్ణవ మతస్థులు, శైవ మతస్థులు 2 భాగాలుగా విభజించారు. వైష్ణవుల్ని అల్వార్లు అంటారు, శివుని కొలిచే వాళ్ళని నైనార్లు అంటారు. గుర్తుపెట్టుకోండి, వైష్ణవులు అల్వార్, శివుని కొలిచే వాళ్ళని నైనార్లు అంటారు. సో ఇక్కడ ఏమన్నాడు, శివుడు కాబట్టి నాయనార్లు అని పిలుస్తారు. నాయనార్లు. విష్ణువుని ఆరాధించిన దక్షిణ భారత భక్తి సాధువులు ఏమని పిలుస్తారంటే ఇప్పుడు చెప్పాను, నైనార్లు అనే శైవ భక్తులు, అల్వార్లు అనేవాళ్ళు వైష్ణవ భక్తులు. కాబట్టి ఇక్కడ వైష్ణవ భక్తులు అల్వార్ అని పిలవాలి. అట్లాగే నాయనార్ల సంఖ్య ఎంత? సో మనకి అల్వార్లు, నాయనార్లు 2 రకాలు ఉంటాయి. సో నాయనార్లు ఎంతమంది ఉన్నారంటే గురువులు 63 మంది ఉన్నారు. నాయనార్ల సంఖ్య అంటే శైవ మత గురువులు 63 మంది. అలాగే అల్వార్లు అంటే ఎవరు? వైష్ణవ మత గురువులు 12 మంది. సో అక్కడ గుర్తుపెట్టుకోండి, 63 మంది నైనార్లు అంటే శైవ మత గురువులు ఉన్నారు, 12 మంది అల్వార్లు అంటే వైష్ణవ మత గురువులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. నెక్స్ట్ వన్, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ తత్వవేత్త ఎవరు? ఇక్కడ తర్వాత మీకు బోర్డు మీద విశ్లేషణ చేస్తాను. అద్వైత మత ప్రచారకుడు, ద్వైత మత ప్రచారకుడు, విశిష్ట ద్వైత అని పిలుస్తాం. ఇందులో అద్వైత మత ప్రచారకుడు ఎవరంటే శంకరాచార్యుడు. గుర్తుపెట్టుకోండి, శంకరాచార్యుడు అద్వైత మత సిద్ధాంత ప్రచారకర్త శంకరాచార్యుడు. బి. నెక్స్ట్ వన్, విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే మధ్వాచార్యుడు. విశిష్ట ద్వైతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే రామానుజాచార్యుడు. మరొకసారి, అద్వైత మతం అడిగితే శంకరాచార్యుడు, ద్వైత మతం అడిగితే మధ్వాచార్యుడు, విశిష్ట ద్వైత మతం అడిగితే రామానుజాచార్యుడు. శంకరాచార్యుడు కేరళకు చెందినవాడు, మధ్వాచార్యుడు కర్ణాటకకి చెందినవాడు, రామానుజాచార్యుడు తమిళనాడుకి చెందినవాడు. సో అద్వైత శంకరాచార్య, ద్వైత మధ్వాచార్య, విశిష్ట ద్వైత రామానుజాచార్య. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కర్ణాటకలో వీర శైవ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు అంటే బసవేశ్వరుడా, నామదేవ, ఏకనాథ, జ్ఞానేశ్వరుడా? కర్ణాటకలో వీర శైవ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే బసవేశ్వరుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరంటే బసవేశ్వరుడు అంటాడు, మానవులంతా సమానమే. గుర్తుపెట్టుకోండి, మానవులంతా సమానమే. శివుడిని కొలిచిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అందరూ శైవులే తప్ప వాళ్ళకి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు అని చెప్తారు. ఎవరంటే బసవేశ్వరుడు. సో మానవులంతా సమానమైన పదాన్ని పలికినది ఎవరు? కులాలు లేవు, మతాలు లేవు, మానవులంతా సమానమైన పలికినది ఎవరంటే బసవేశ్వరుడు. సో కర్ణాటకలో వీరశైవ మతాన్ని ప్రచారం చేసిన వాడు బసవేశ్వరుడు. నెక్స్ట్ వన్, వీరశైవులు దేనికి వ్యతిరేకంగా పోరాడారంటే కుల వివక్ష మరియు ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. శివుణ్ణి కొలిస్తే ఏ కులమైనా ఒకటే, కులాలే ఉండవని చెప్తారు. అందుకు కుల వివక్షను వ్యతిరేకించిన వాళ్ళు ఎవరంటే వీరశైవులు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మహారాష్ట్రకు చెందిన ఏ భక్తి సాధువు భగవద్గీతపై జ్ఞానేశ్వరి అనే వాక్యాలను రాశారు? అందులో ఆన్సర్ జ్ఞానేశ్వరి అనే వాక్యానం భగవద్గీతపై రాశారు. మరాఠా చెందినటువంటి ప్రముఖ సాధువు లేదా మత గురువు, అతని పేరు. అందులో ఆన్సర్ ఉంది జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ అనే పేరుతో మనకి ఒక భగవద్గీతపై వ్యాఖ్యానం కూడా చేశారు. నెక్స్ట్, వీరశైవులు వచన సాహిత్యం ఏ భాషలో రచించారు? వీరశైవులు కన్నడ భాషలో. వీరశైవులు కన్నడ భాషలో చాలా రకాల వచనాలను రచించారు. నెక్స్ట్ వన్, నిరాకార దేవుడు, నిర్గుణ భక్తి ప్రముఖ ఉత్తర భారత సాధువు ఎవరు? ఉత్తర భారతంలో అంటే నిర్గుణ, సుగుణ 2 రకాలు. మనకి నిర్గుణ అంటే అర్థము మనిషి కనపడు, సుగుణ అనే పదానికి అర్థం మనిషి అంటే ఆ దేవుడు నిరాకారంగా ఉన్నాడని చెప్పేది నిర్గుణ, దేవుడు ఆకారంగా ఉన్నాడని చెప్పేది సుగుణ భక్తి. నిర్గుణ భక్తి, సుగుణ భక్తి. నిర్గుణం అంటే దేవుడికి ఆకారం లేదని చెప్తారు, సుగుణ భక్తి దేవుడికి ఆకారం ఉందని చెప్తారు అనమాట. ఇలా దేవుడికి నిరాకారం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు, సాధువు ఎవరు అంటే అతడి పేరే కబీర్. గుర్తుపెట్టుకోండి, కబీర్. నెక్స్ట్, కబీర్ యొక్క పద్యాలు, బోధనలు ఏ సంకలనంలో భద్రపరచబడ్డాయి అంటే
కబీర్ యొక్క రచనలను మనం బీజక్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకుంది, కబీర్ యొక్క రచనల సంకలనం ఏమని పిలుస్తాం అంటే బీజక్ అని పిలుస్తారు. బీజక్, వాటికే మరో పేరు దోహాలు పిలుస్తారు. దోహాలు, బేజక్. కబీర్ యొక్క రచనలు, పద్యాలు, బోధనలు. సిక్కు మత స్థాపకుడు సింపుల్ గురునానక్. గురునానక్ స్థాపించిన పవిత్ర స్థలాన్ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు అంటే గురుద్వార్. గుర్తుపెట్టుకోండి, గురుద్వార్. అమృత్సర్, పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ నగరంలో సిక్కు మత పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. గురుద్వార్ అని పిలుస్తాం అట్లా. నెక్స్ట్ వన్, గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర గ్రంథాన్ని సంకలనం చేసిన 5వ సిక్కు గురువు ఎవరు? ఆ సిక్కుల యొక్క పవిత్ర పుస్తకం గురు గ్రంథ్ లేక ఆది గ్రంథ్ అని పిలుస్తారు. ఆ పుస్తకాన్ని సంకలనం చేసిన 10 మంది సిక్కు గురువులో ఏ సిక్కు గురువు అంటే గురు అర్జునదేవ్. గుర్తుపెట్టుకోండి, గురు అర్జునదేవ్ అనేవాడు మనకి సిక్కు మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహిబ్ను సంకలనం చేశారని చెప్తారు. నెక్స్ట్ వన్, కృష్ణ భక్తురాలైన రాజపుత్ర యువరాణి ఎవరు? రాజస్థాన్కి చెందిన చిత్తోడు రాణిగా చెప్తాము. ఆమె మీరాబాయి. ఈ మీరాబాయి ఆన్సర్ ఏంటి? కృష్ణ భక్తురాలైన రాజపుత్ర యువరాణి ఎవరంటే మీరాబాయి. మీరాబాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈమె సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు. మీరాబాయి ఎవరి శిష్యురాలు అంటే సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలే మీరాబాయి. ఈ సంత్ రవిదాస్ ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏంటో తెలుసా? అందరిలో హరి, హరి అందరిలో. హరి అందరిలో, అందరిలో హరి అనే నిర్వచనాన్ని, అందరిలో హరి, హరి అందరిలో అనే పదాన్ని ఎవరు అన్నారంటే సంత్ రవిదాస్ అనే వ్యక్తి అన్నారు, అనే సాధువు. ఈ సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలే మీరాబాయి. మీరాబాయి రాజస్థాన్లో చిత్తోడు చెందినటువంటి యువరాణి అని చెప్పుకుంటాం. ఈమె కృష్ణ భక్తురాలు అని చెప్పుకుంటాం, కృష్ణుడి యొక్క భక్తురాలు. నెక్స్ట్ వన్, తులసీదాస్ ఆవధ్ భాషలో రచించిన ప్రసిద్ధ గ్రంథం ఏది అంటే తులసీదాస్ రచించిన ప్రముఖమైన గ్రంథం రామచరిత మానస్. రామచరిత మానస్. నెక్స్ట్ వన్, సూఫీ అనే పదం ఏ మతానికి చెందిన మార్మిక ఉద్యమం? సూఫీ అనేది ఇస్లాం మతానికి సంబంధించిన మార్మిక ఉద్యమం. ఎలాగైతే హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలను, కొన్ని దురాచారాలను నిర్మూలించడం కోసం హిందూ మతంలో భక్తి ఉద్యమం అనేది పుట్టిందో, ఎవరైతే మధ్వాచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లాంటి వాళ్ళు వాటిని ప్రచారం చేశారో, అలాగే ఇస్లాం మతంలో అందులో ఉన్న లోటుపాట్ల గురించి ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే సూఫీ ఉద్యమం అంటాం, సూఫీ సన్యాసులు అంటాం. సో ఆ సూఫీ సన్యాసులో సూఫీ అనే పదం ఏ మతానికి చెందిందంటే ఏం చెప్పాలి? ఇస్లాం మతానికి చెందింది. సూఫీ అనే పదం సఫ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. సూఫీ అనే పదం సఫ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది. సఫ్ అనగా పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అర్థం. నెక్స్ట్, సూఫీ సాధువులు నివసించే మరియు ప్రార్థన చేసే స్థలాలను ఏమంటారు? ఖాన్ఖాల్. ఇక్కడ ఖాన్ఖాస్ అంటాం. అంటే సూఫీ, ఇప్పుడు హిందువులు ఉండే ప్రాంతం మందిరం అనొచ్చు, జైనులు ఉండే ప్రాంతాన్ని అంగాలు అనొచ్చు, లేక బసదలు అనొచ్చు, అలాగే బౌద్ధులు ప్రదేశాలను ఆరామాలు అనొచ్చు. అలాగే సూఫీ సన్యాసులు ఆరాధించే ప్రదేశాన్ని ఖాన్ఖాస్ అని పిలుస్తారు. ఖాన్ఖాస్. నెక్స్ట్ వన్, సూఫీ గురువుని ఏమని పిలుస్తారు? పీర్ లేదా షేక్ అని పిలుస్తారు. సూఫీలో గురువులను ఏమని పిలుస్తారు? సూఫీ మతంలో గురువులను ఏమని పిలుస్తారంటే పీర్ లేదా షేక్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, సూఫీ సాంప్రదాయంలో సిల్సిలా అంటే ఏమిటి అంటే సూఫీ గురువుల యొక్క ఆదేశాలు. సూఫీ గురువుల యొక్క ఆదేశాలను సిల్సిలా అని పిలుస్తారు. సూఫీ గురువుల యొక్క ఆదేశాలను సిల్సిలా అని పిలుస్తారు. సిల్సిలా అనగా సూఫీ మతంలో గురువుల యొక్క ఆదేశాలు అని అర్థం. ఇక్కడ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన సూఫీ సిల్సిలా ఎవరు అంటే చిస్తీ. చిస్తీ అంటే కొన్ని వర్గాలు ఉన్నాయి సూఫీలోని, ఖాద్రి, నక్షాబందీ, చిస్తీ, సుహవర్ది. అలా ఏ సూఫీ ఆ సిల్సిలా బాగా ఇండియాలో ఫేమస్ అయిందంటే చిస్తీ శాఖ బాగా, చిస్తీ శాఖ గురువుల యొక్క వచనాలు బాగా ఫేమస్ అయ్యాయి. నెక్స్ట్ వన్, అజ్మీర్లో ఉన్న ప్రసిద్ధ చిస్తీ సూఫీ సాధువు దర్గా ఎవరిదంటే అజ్మీర్, రాజస్థాన్లో ఉన్న అజ్మీర్లో ఏ సూఫీ సన్యాసి యొక్క దర్గా లేదా సమాధి ఉందంటే సలీం చిస్తీ, షేక్ సలీం చిస్తీ యొక్క సమాధి ఉంది. సో ఇది చాలా చాలా ఫేమస్. అలాగే నిజాముద్దీన్ ఔలియా, షేక్ సలీం చిస్తీ వీళ్ళందరూ చాలా ఫేమస్ సూఫీ గురువులు. అందులో షేక్ సలీం చిస్తీ చాలా ఫేమస్. ఆ షేక్ సలీం చిస్తీ అక్బర్కి మత గురువుగా కూడా అతను పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, భక్తి మరియు సూఫీ ఉద్యమంలో ఉమ్మడిగా ఉన్న ప్రధాన అంశం ఏది?
అంటే ఇక్కడ దేవునిపై నిశ్చలమైన ప్రేమ మరియు భక్తిని కలిగి ఉండడమే సూఫీ ఉద్యమం లక్ష్యము. అలాగే భక్తి ఉద్యమం లక్ష్యం. భక్తి అనగా దేవుడిపై ప్రేమతో జ్ఞానాన్ని పొందడానికి, మోక్షం పొందడానికి గానం చేయడం అనమాట భక్తి ఉద్యమం. నెక్స్ట్ వన్, నయనార్ల పవిత్ర గీతాల సంకలనాన్ని ఏమంటారంటే దేవార్యం మరియు తిరువాచకం. అంటే శైవ మత గురువుల యొక్క ప్రవచనాల యొక్క సంకలనానికి ఏమని పేరు పెట్టారంటే దేవారం మరియు తిరువాచకం అని పిలుస్తారు. అలాగే అల్వార్ల సంకలనానికి ఏమని పేరు అంటే నాలాయిర్ ఆర్ దివ్య ప్రబంధం. నలాయిర్, దివ్య ప్రబంధం అనేవి అల్వర్ల యొక్క రచనల సంకలనము. దేవారం అనేది నయనార్ల యొక్క రచనల సంకలనము. నయనార్లు అనగా శైవ గురువుల సంకలనాలు, అల్వార్లు అనగా వైష్ణవ గురువుల సంకలనాలు. నెక్స్ట్ వన్, అస్సాంలో నామ్గర్ వ్యవస్థను ప్రారంభించిన భక్తి సాధువు ఎవరు? అంటే ఉదాహరణకి చైతన్య మహాప్రభు వెస్ట్ బెంగాల్లో భక్తి ఉద్యమం ప్రచారం చేశాడు. కబీరు, రామానందుడు, సంత రవిదాసు ఉత్తర భారతదేశంలో ఆ భక్తి ఉద్యమం ప్రచారం చేశాడు. దక్షిణ భారతదేశంలో రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, అలాగే బసవేశ్వరుడు లాంటి వాళ్ళు భక్తి ఉద్యమం ప్రచారం చేశారు. మహారాష్ట్రకు వచ్చేసరికి నామదేవుడు, జ్ఞానేశ్వరుడు, తుకారం లాంటి వాళ్ళు మహారాష్ట్రలో భక్తి ఉద్యమం ప్రచారం చేశాడు. అలాగే రాజస్థాన్లో మీరాబాయి భక్తి ఉద్యమం ప్రచారం చేసింది. అట్లాగే గురునానక్ పంజాబ్ ప్రాంతంలో భక్తి ఉద్యమం ప్రచారం చేశారు. సో ఇలాగా ముఖ్యమైన అంశాలలో అస్సాంలోని ఈ ప్రార్థనా మందిరాలను భక్తి ఉద్యమం ప్రచారం చేసిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే శంకర్ దేవుడు. శంకర్ దేవ్ అనేవాడు అస్సాం చెందిన ప్రముఖమైన భక్తి ఉద్యమకారుడు. నెక్స్ట్ వన్, సూఫీ మతంలో సమా అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సంగీతము లేదా నృత్యాన్ని సమా అంటారు. సూఫీ ఉద్యమంలో దేవుడు భక్తితో నాట్యం చేయడాన్ని సమా అని పిలుస్తారు. అలాగే లంగర్ అనే సామాజిక ఆచారాన్ని ప్రారంభించినది ఎవరు అంటే గురునానక్. లంగర్ అంటే అందరు కులాలు, మతాలు, ప్రాంతాలు భేదం లేకుండా అందరూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేయడాన్ని లంగర్ అంటారు అనమాట. ఈ లంగర్ విధానాన్ని గురునానక్ ప్రారంభించారని చెప్పుకుంటారు. సో ఇవి మనకి భక్తి ఉద్యమంలో ముఖ్యమైన అంశాలుగా చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భక్తి ఉద్యమంలో ఇంకా మనం దేన్ని హైలైట్ చేసుకోవాలి అంటే కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. భక్తి ఉద్యమంలో కొన్ని స్టేట్మెంట్లు కొంతమంది ఇచ్చారు. అదేంటంటే హిందూ మరియు ముస్లింల ఐక్యంగా ఉండాలని, ఇద్దరు ఐక్యంగా ఉండాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే కబీర్. రామ్ రాబర్ట్ రహీం ఎవరైనా ఒకటే, హిందూ ముస్లిమ్స్ ఎవరైనా ఒకటే, సమైక్యంగా ఉండమని చెప్పింది కబీర్. అందరిలో హరి హరి అందరిలో, అందరిలో హరి, హరి అందరిలో అనే నిర్వచనం ఇచ్చింది ఎవరంటే సంత రవిదాస్. గుర్తుపెట్టుకోండి, సంత రవిదాస్. మానవులంతా సమానమే, మానవులంతా సమానమే అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బసవేశ్వరుడు. బసవేశ్వరుడు. సో అట్లాగే కులాలు అన్నీ సమానమే అని పలికింది ఎవరంటే గురునానక్. అట్లాగే దేవుడు ఒక్కడే అని చెప్పిన వ్యక్తి ఎవరు? ఆ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరంటే హరి లేదా కృష్ణ అని ఎవరన్నారంటే చైతన్యుడు. గుర్తుపెట్టుకోండి, చైతన్యుడు. దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ఎవరంటే హరి లేదా కృష్ణ అని చెప్పింది ఎవరంటే చైతన్యుడు. అందరిలో హరి, హరి అందరిలో అనే పదాన్ని ఎవరు పలికారంటే సంత రవిదాస్. హిందూ ముస్లింలు ఐక్యంగా ఉండాలని చెప్పింది ఎవరంటే కబీర్. రామ్ రాబర్ట్ రహీం ఒకరే అని చెప్పింది ఎవరంటే కబీర్. ఈ కబీర్ రామానందుడి యొక్క శిష్యుడు. మానవులంతా సమానమని చెప్పింది ఎవరు? బసవేశ్వరుడు. కులాలన్నీ సమానమని చెప్పింది ఎవరు? గురునానక్. సో అట్లాగే వీటితో పాటు మనం
ఆ, ఇంకోలా చెప్పుకోవచ్చు. అదేంటంటే కేరళ ప్రాంతానికి చెందినవాడు శంకరాచార్యుడు, తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు రామానుజాచార్యుడు, అట్లాగే కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు బసవేశ్వరుడు, వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి చెందినవాడు చైతన్యుడు, అట్లాగే అస్సాం ప్రాంతానికి చెందినవాడు శంకరదేవుడు, అట్లాగే నామదేవుడు, తుకారం, జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. అలాగే రాజస్థాన్కి చెందిన వాళ్ళు ఎవరంటే మీరాబాయి. సో ఇట్లా మనకి ఏమైనా దాన్ని ఏమంటారంటే అట్లాగే రామానందుడు ఉత్తరప్రదేశ్ యూపీ, రామానందుడు. సంత రవిదాస్ కూడా యూపీఏ, సంత రవిదాస్. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఒకవేళ కవుల సాధువుల పేర్లు ఇచ్చి సాధువుల్ని మ్యాచింగ్ చేయమంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇవాళ ఏ భాషలు, మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా మరాఠీ భాషలో ప్రాధాన్యత ఇచ్చారు, ఉత్తర భారతీయులందరూ కూడా హిందీ భాషకు ప్రాధాన్యత ఇచ్చారు, అట్లాగే మిగతా దక్షిణ భారతదేశం వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇచ్చారు. సో ఇట్లా భక్తిని ప్రచారం చేయడానికి కులము ముఖ్యం కాదు, ప్రాంతం ముఖ్యం కాదు, అంతస్తులు ముఖ్యం కాదు. దేవుణ్ణి భక్తి మార్గంలో పూజించుకుని మోక్షాన్ని పొందవచ్చు. యజ్ఞాలు యాగాలు చేయవలసిన అవసరం లేదు, జంతు బలులు చేయవలసిన అవసరం లేదు, అందరినీ సమానంగా చూడాలని చెప్పేసి చేసినటువంటి ఉద్యమమే ఈ భక్తి ఉద్యమంగా మనం చెప్తాం. అయితే ఈ భక్తి ఉద్యమం గుర్తుపెట్టుకోండి 7వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్య వర్ధిల్లని చెప్పాలి. ఆర్డర్ ప్రకారం తీసుకుంటే ఫస్ట్ శంకరాచార్యులు గారు వస్తారు, తర్వాత మనకి రామానుజాచార్యుల వారు వస్తారు, తర్వాత బసవేశ్వరుడు వస్తారు. సో టాప్ 1, 2, 3 తీసుకుంటే ఫస్ట్ శంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు సీనియర్, తర్వాత బసవేశ్వరుడు సీనియర్. సో వీళ్ళు ముగ్గురు కూడా ముఖ్యంగా అందరికన్నా బాగా ఎవరి సిద్ధాంతాలు బాగా వ్యాప్తి చెందాయంటే రామానుజాచార్యుడు యొక్క సిద్ధాంత విశిష్ట ద్వైతం. ఇక్కడ శంకరాచార్యుడిది అద్వైత మతము, బసవేశ్వరుడి ద్వైత మతము, రామానుజాచార్యుడిది మనం విశిష్ట ద్వైత సిద్ధాంతాన్ని చెప్తాము. అసలు కుల మత ప్రాంతాలు లేకుండా అందరూ సమానమని మొదటిగా అసలు ఎవరు వ్యాప్తి చేశారంటే ఈ సిద్ధాంతాన్ని రామానుజాచార్యుడే వ్యాప్తి చేశారు. ఈనాడు తిరుపతిలో ఉన్నటువంటి ఆగమ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, వెంకటేశ్వరకి ఏవైతే ఆగమ సూత్రాలు ఉన్నాయో సూత్రాలన్నీ కూడా ప్రతిపాదించింది రామానుజాచార్యుడు అని చెప్తారు ఇప్పటికీ కూడా. సో ఇది మనకి భక్తి ఉద్యమం, సూఫీ ఉద్యమం యొక్క ముఖ్యమైన అంశాలు, సారాంశాలు. తర్వాత సూఫీకి వచ్చేసరికి ఈ సూఫీ మతంలో ప్రముఖమైన వ్యక్తి షేక్ సలీం చిస్తి. ఇతడి యొక్క సమాధి ఎక్కడ ఉందంటే అజ్మీర్లో ఉందని చెప్పాలి. ఈ షేక్ సలీం చిస్తి అక్బరు భక్తుడిగా ఉండేవాడు షేక్ సలీం చిస్తికి. అందుకే అక్బరు షేక్ సలీం చిస్తి పేరు మీదుగా ఫతేపూర్ సిక్రీ నగరాన్ని కూడా నిర్మించారని చెప్తారు. సో ఇది భక్తి ఉద్యమం యొక్క సమాచారం అనే యొక్క అంశాలు. నెక్స్ట్ మరో వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.